పాలకులు ఆడించినట్టు ఆడద్దు. తోలు బొమ్మలాగా ఐఏఎస్ ఐపీఎస్ దానికి ఒక ప్రిస్టేజ్ ఉంది, పోలీసులకు ఒక ప్రిస్టేజ్ ఉంది. జగన్నాథ్ గారు చెప్పారు, దీన్ని కాపాడుకోవడంలో కూడా వాళ్ళ పాత్ర ఉంది. ఎన్నాళ్ళు 400 రోజులు 1500 రోజుల పాటు చాలా సహనంతో వాళ్ళు వ్యవహరించారు, పోలీసులు పద్ధతిగా వ్యవహరించారు. అదే పద్ధతిని ఇప్పుడు ఈ సమ్మె సందర్భంలో కూడా వాళ్ళు ప్రదర్శించాలని చెప్పని కోరుతా ఉన్నారు. బెదిరించాలు కుదరవు. బెదిరించే కొద్దీ సమ్మె పెరుగుతూ ఉంటది. 60%తో ప్రారంభమైన సమ్మె 85%కి చేరింది అంటేనే కార్మికుల యొక్క విజయం అది. రేపు సోమవారానికి అది 100% చేరుతుందనే నమ్మకంతో ఈరోజు కార్మికులు ఉన్నారు. అందుకని దీన్ని ఎట్లా ఆపలేరు. బెదిరింపులు మేము బెదిరించే కొద్దీ పెరుగుతుంటది. మంత్రిని నేలకేసి కొడితే ఎంత గట్టిగా కొడితే అంత పైకి వేస్తారని మర్చిపోవద్దు. పెద్ద నియంత్రణ ఎగిరిపోయారు చరిత్రలో, పెద్ద నియంత్రణలు ఎగిరిపోయారు చరిత్రలో. ఇదే పెద్ద లెక్కగా ఎంతకన్నా పెద్ద పోరాటాలు జరిగాయి చరిత్రలో. పక్కనే తమిళనాడులో